ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 29వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయం ప్రారంభంలో యేసు బాప్తిస్మము పొందిన అనంతరము పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. ఈ 40 ఉపవాస దినములలో అపవాది యొక్క ప్రతి శోధనను జయించి ఆత్మబలముతో గలిలయకు తిరిగి వస్తాడు. యేసు అపవాది చేత శోధింపబడిన తరువాత ఆత్మబలముతో ప్రకటించుటకు వచ్చెనని మనము 4వ అధ్యాయము 14వ వచనంలో చదువుతాము. శోధనను జయించుట అనేది మనము దేవుని వాక్యాన్ని శక్తివంతముగా ప్రకటించుటకు సామర్థ్యాన్ని ఇస్తుంది. తద్వారా ఘనతను పొందుకునే కృపనిస్తుంది. నజరేతులోని సమాజ మందిరములో యేసు యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదివి మెస్సయాను గూర్చిన ఆ ప్రవచనము నేడు నెరవేర్చబడింది అని చెప్తాడు. ఇతరులను దీవించుటకో, వారికి సువార్త ప్రకటించుటకో, వారిని చెరలో నుండి విడిపించుటకో, వారి నేత్రాలను తెరచుటకో, వారిని స్వతంత్రులుగా చేయుటకో దేవుని ఆత్మ ఆయనను అభిషేకించెను. అభిషేకము యొక్క ప్రతిఫలము ఇతరుల కొరకై ఉండాలి. ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశా నిగ్రహము మన కొరకు ఇవ్వబడ్డాయి. కానీ ఆత్మవరములు ఇతరుల కొరకు ఇవ్వబడ్డాయి. దేవుడు మనకు బోధనా వరాన్ని లేక స్వస్థతా వరాన్ని ఇస్తే అది ఇతరులను దీవించడానికే కానీ మన కొరకు డబ్బు సంపాదించుకోవడానికో లేక ఘనత పొందడానికో కాదు. భాషలు మాట్లాడే వరము కూడా మనము ఇతరులను దీవించున్నట్లు మనల్ని మనము తాజాగా ఉంచుకొనుటకు ఇవ్వబడింది. ఒక ఆత్మవరాన్ని మన కొరకు మనం ఉపయోగించుకుంటే దానితో మనం బబులోనును మాత్రమే కట్టగలము, దేవుని రాజ్యాన్ని కట్టలేము. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. 19వ వచనంలో ప్రభువు హితవత్సరమును ప్రకటించుటతో ఆపివేశాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలోని పేర్కొనబడిన దేవుని ప్రతిదండన దినమును గూర్చి ఇక్కడ ప్రకటించలేదని మనం గమనించాలి. ఎందుకంటే ఆ దినము అప్పటికి ఇంకా రాలేదు. ఆయన కృప, దయ మన పట్ల సంవత్సర కాలమంతయు ఉంటుంది. కానీ ఆయన తీర్పు ఒక్క దినమే ఉంటుంది. మనలను తీర్పు తీర్చుట కంటే మనకు దయ చూపించుటే ఆయనకిష్టము. మనము కూడా ఇతరుల పట్ల ఇదే వైఖరిని కలిగి ఉండాలి. వారిని తీర్పు తీర్చుట కంటే 365 రెట్లు ఎక్కువగా వారిని దీవించడానికి, వారిని దయ చూపించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇట్టి కృపను పొంది మనమందరము దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్థులము అవుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నామదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, పడయవలసిన వంతి నీచే పడయుటకు నాయొడయడాయిదే. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న శక్యము కాని పాపము నన్ను
చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. హల్లెలూయా.